హాయ్. యువర్ హాయ్. గుడ్ నేమ్? నితేష్ అలవత్. ఓకే. ఎక్కడి నుంచొస్తున్నారు? బంజారా హిల్స్. ఓకే. స్టడీస్ ఏం కంప్లీట్ చేశారు? బ్యాచిలర్ ఆఫ్ బీటెక్ సివిల్ ఇంజినీరింగ్. ఓకే. ఫర్దర్ ఏ కంట్రీకెళ్తున్నారు? అక్కడేం యూకే చదువుకోవాలనుకుంటున్నారు? లండన్. అక్కడేం పర్సూ చేద్దామనుకుంటున్నారు? ఎంఎస్సీ మేనేజ్మెంట్ విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్స్ అండ్ ప్లానింగ్. ఓకే. రైట్. సో, ఇక్కడ రీసోర్స్ గురించి ఎలా తెలిసింది మీకు? యాక్చువల్లీ మా కాలేజ్‌కి వచ్చిర్రు లాస్ట్ 3 ఇయర్స్ కింద. ఓకే. సో, అలా మా ఫ్రెండ్స్‌తోని ఇక మూవ్ అయితూ తెలుసు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నాకు తెలుసు ఇది. ఓకే. సో, 2 ఇయర్స్ నుంచి రీసోర్స్ గురించి యాహ్! వింటూ ఉన్నారు, హ్మ్. చూస్తున్నారు. సో, ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి అవును. రీసోర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. రీసోర్స్‌కి బిఫోర్ ఏదైనా కన్సల్టెన్సీకెళ్ళున్నారా? యాహ్! అంటే చూసారా? దీనికంటే బిఫోర్ దిల్‌సుఖ్ నగర్‌లోనే వేరే కన్సల్టెన్సీ 3 ఆర్ 4 కన్సల్టెన్సీస్ కూడా పోయినాయి. హ్మ్. ఓకే. సో, మళ్ళీ ఫైనల్‌గా ఇక్కడికొచ్చారు. యాహ్! ఓకే. సో, ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు అక్కడికి, ఇక్కడికి? యాక్చువల్లీ అక్కడ కొంచెం డిలే లేదా ప్రాసెస్. హ్మ్. మనతోని టైం మేనేజ్మెంట్ వాళ్ళకు ఉండదు. ప్లస్ కొంచెం వర్క్ అనేది ఫాస్ట్‌గా చేయరు. కొంచెం లేట్ అనుకుంటా చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడికే ఫస్ట్ వచ్చిన. బట్ లాంగ్ అయితదేమో అని నేను అమీర్‌పేట్‌లో అటు చూసుకున్నా. సో, మళ్ళీ ఇక్కడికే వచ్చిన నేను. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? బీపీపీ యూనివర్సిటీ బీపీటీ ఈస్ట్ లండన్. యూనివర్సిటీ. రైట్. సో, మీకు ఇక్కడ వచ్చిన తర్వాత ఎలాంటి గైడెన్స్ లభించింది? మీకు యూజ్‌ఫుల్‌గా ఉండిందా మీ కెరీర్‌కి? యాహ్! చాలా యూజ్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది మీకు? ఆల్మోస్ట్ వీసా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీసా ప్రాసెస్ కంప్లీట్ చేసి అప్లికేషన్స్, డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి వచ్చిన. ఒక 3 ఆర్ 4 డేస్‌లో వీసా అనేది వచ్చేస్తది నాకు. ఏ ఇంటేక్‌లో వెళ్తున్నారు? ఇప్పుడు మే మే ఇంటేక్‌లో యాహ్! యూకేకెళ్తున్నారు. రైట్. త్రూ స్కాలర్‌షిప్ వెళ్తున్నారా? త్రూ స్కాలర్‌షిప్. ఓకే. ఆ ప్రాసెసింగ్ అంతా ఎక్కడ జరిగింది? ఎంత శాంక్షన్ అయింది స్కాలర్‌షిప్? స్కాలర్‌షిప్ అనేది నాకు 4000 పౌండ్స్‌లో వచ్చింది. సో, ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్తున్నారా అబ్రాడ్‌కి? యాహ్! నాన్ కొలాటరల్. నాన్ కొలాటరల్‌లో. ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది? 34,50,000. ఓకే అండి. సో, మొత్తంగా ఎలా అనిపించింది రీసోర్స్‌లో? మీకు కావాల్సిన గైడెన్స్ ప్రాపర్‌గా లభించిందా? యాక్చువల్‌గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎక్సలెంట్. హ్మ్. ఇంకా ఇంటర్వ్యూ టైప్స్ అంటే మాక్స్ ఇంటర్వ్యూ కూడా చాలా బాగా తీసుకున్నారు. డైలీ 3-4 మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ అలా కూడా తీసుకున్నారు. దానివల్ల నేను ఇంటర్వ్యూ హాలో కాల్ అది చాలా బాగా క్లియర్ చేసిన అట్ వన్ టైమ్. ఓహ్! సూపర్ అండి. రైట్. సో, ఓవరాల్‌గా రీసోర్స్ గురించి ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? మీకు బాగా నచ్చింది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను పోతున్నా కాబట్టి ఇంకా 3-4 మెంబర్స్ కూడా మనం రిసోర్స్ నుంచి పోవచ్చు. చాలా బాగుంటది. వన్ టైమ్‌లోనే మనం ఏ కంట్రీ అయినా విజిట్ చేయాలనుకుంటే రిసోర్స్‌కి ఎళ్లి మన ఆపర్చునిటీకి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. లాస్ట్‌కి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వండర్‌ఫుల్‌గా. ఓకే. థాంక్ యూ. ఆల్ ది వెరీ యాహ్! థాంక్ బెస్ట్. యూ సో మచ్.